హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేష్ మున్షన్ డివెంట్ హెరో. ఐఎమ్ విజయ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకేనా? నేను మొత్తం యూనివర్స్ మీదనే భారం వేస్తున్నానండి. వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తే నేను దాని ప్రకారం రీడింగ్ అనేది చేస్తాను. ఓకేనా? టవర్ చూపిస్తుంది, కొంతమందికి గుడ్ న్యూస్ చూపిస్తుంది. మీ రిలేషన్షిప్లో ఏదో టవర్ పడేటట్టు ఉందండి, జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి గుడ్ న్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. మీ పర్సన్ దగ్గర నుంచి కాలర్ మెసేజ్ రావచ్చు. మేబీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 5 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 5 of Pentacles, okay, 2 of Wands, the Hanged Man, 10 of Cups, Page of Wands, King of Swords, Death, the Fool, okay, Page of Pentacles. ఓకేనా? ఈక్వల్ గ్రీన్ టేక్ రీయూనియన్. ఓ సూపర్. చాలామందికి రీయూనియన్ అయితే అవ్వబోతుందండి. చాలామందికి మీ రిలేషన్షిప్లో ఓకే ఫ్రెండ్స్, మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి. ఆ పర్సన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఆ పర్సన్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలి అని అనుకుంటున్నారండి. పర్సన్ మిమ్మల్ని, మీ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారండి. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కావచ్చు. కాకపోతే ఆ పర్సన్ 2 విషయాల మీద జగిల్ అవుతున్నారండి. కొంచెం ఎందుకో అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనుకకేస్తున్నారు. ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. మేబీ తన లైఫ్లో 2 పర్సన్స్ ఉండి ఉంటారు. మీ పర్సన్ లైఫ్లో మీరా అంటే మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారనమాట. మీరా తన అని తను మీరా తన అన్నట్టు తను కన్ఫేర్ చేస్తున్నారు ఇద్దరిని. కానీ ఈ పర్సన్ స్ట్రాంగ్గా డెసిషన్ అనేది తీసుకుంటున్నారండి. మిమ్మల్ని అయితే ఎప్పటికప్పుడు స్పై చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి, అండ్ మీది సోల్మేట్ కనెక్షన్ అన్నమాట. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఎక్కువ రోజులు అక్కడ ఉండరండి. థర్డ్ పార్టీ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కువ రోజులు అక్కడ ఉండలేరు అన్నమాట. ఎందుకంటే మీరు మీ పర్సన్ సోల్మేట్. సోల్ అంటే తెలుసు కదా, ఒకటే యూనివర్స్ ఏం చేస్తారంటే ఒకటే ఆత్మని 2 బాడీలలో పంపిస్తారనమాట. కాబట్టి మీలో హాఫ్, మీ పర్సన్లో హాఫ్ ఉంటుంది అనమాట. సోల్మేట్ అంటే అదే. యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే అండి, ఖచ్చితంగా అంట మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారంట. మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ రాను మీకు గిఫ్ట్ కూడా తీసుకొస్తారు. ఏదైనా ఆఫర్ కూడా తీసుకొని రావచ్చు. ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ లైఫ్లోకి వచ్చేస్తారు. మీరు పాస్ట్ పర్సన్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారంటే తనకు 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. ఇక్కడ కంపేర్ చేస్తున్నారు మిమ్మల్ని. 2 పర్సన్స్ మధ్యలో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు అనమాట. కాకపోతే తను మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. మీరు పాస్ట్ పర్సన్ కదా, మిమ్మల్ని పట్టుకుని ఉన్నారు. మీరే కావాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీద 2 కిడ్స్ కూడా తను ఊహించుకుంటున్నారనమాట. మీరు
తన లైఫ్లో ఉన్నట్టే తను మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీ పర్సన్. అండ్ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో అయితే తను క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి. ఓకేనా? 3 కార్డ్స్ అయితే మనకు రీయూనియన్ కార్డ్స్ వచ్చేసినాయి కాబట్టి అందరూ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ కొంతమందికి అండి మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకునే సమయానికి మళ్ళీ మీ లైఫ్, మీ పర్సన్ మీ లైఫ్లోకి సడన్గా వచ్చేస్తారండి. ఈ పర్సన్ మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇప్పుడు నా జీవితం అయిపోయింది అనుకునే సమయానికి ఇప్పుడు చాలామంది కామెంట్లు పెడుతున్నారు కదా, మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారండి. తను ఇంక ఎప్పటికీ రారు, మా రిలేషన్షిప్ డెత్ అయిపోయింది అనుకున్న టైంకి మళ్ళీ మీ పర్సన్ చాలా సడన్గా వచ్చేస్తారన్నమాట. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అలా వచ్చేసి మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్. మిమ్మల్ని తను స్పై చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్తోనే వస్తున్నారు. 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చేసినాయి మనకు. 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చేసాయి. 4 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. ఓకే, తను మీ లైఫ్లోకి రావడానికి కూడా కారణాలు అయితే ఉన్నాయని అనిపిస్తుందండి. తనకి ఏదో ఒక నమ్మక ద్రోహం అయితే ఎదురైందండి. చాలా ఏదో ఒక విషయంలో లాస్ అయ్యారు తను. మనీలో కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కూడా కావచ్చు అన్నమాట. మీ పర్సన్ ప్రస్తుతానికి తను ఒంటరిగా ఉన్నారండి. ఒంటరిగానే ఉండాలి అనుకుంటున్నారు. ఎవరితోనే కలవాలి అని అనుకోవడం లేదు మీ పర్సన్. ఇక్కడ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కదా, మీ లైఫ్లోకి రావడానికి తను ఆలోచిస్తున్నారనమాట. తన ఎమోషన్స్ బయటకు రాకుండా తను వాల్ పెట్టేసుకొని ఉన్నారు. కానీ ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఈ వాల్? ఎక్కువ రోజులు ఉండదు కదా. పెద్ద గాలి వర్షం పడింది అనుకో, ఇదంతా గాలికి ఎగిరిపోతుంది కదా. ఈ స్టిక్లు, ఈ వాల్ అనేది గాలికి ఎగిరిపోతుంది కదా. అప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు, రీయూనియన్ చేస్తారనమాట. తన డెసిషన్ చేంజ్ చేసుకుని ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే వస్తారండి. ఇప్పుడు తను మీకు దూరంగా ఉంటూనే ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్నట్టు, మీతో మ్యారేజ్ అయినట్టు తను మేనిఫెస్ట్ చేస్తున్నారండి మిమ్మల్ని. ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏదో ఒక విషయంలో అయితే క్లారిటీ కావాలనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారండి. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి. సోల్మేట్ కనెక్షన్ అంటే ఒకటే ఆత్మను 2 బాడీస్లలో ప్రవేశించడం అన్నమాట, ప్రవేశపెట్టడం. అప్పుడు ఆ ఆత్మ అనేది మీలో హాఫ్ ఉంటుంది, మీ పర్సన్లో హాఫ్ ఉంటుంది. ఇద్దరు కలిస్తేనే ఒకటి అవుతుంది కదా. కాబట్టి ఈ పర్సన్ ఎంత దూరంలో వెళ్ళినా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి, మిమ్మల్ని బాధ పెట్టేసి, ఎంత దూరంలో వెళ్ళినా ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే వస్తారండి. కొన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నా సరే మళ్ళీ తిరిగి ప్రపంచం అంతా చుట్టేసిన తర్వాత కూడా తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాల్సిందే. అదే పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీకు మీ పర్సన్కి అయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. కొంతమంది విషయానికి వస్తే మీ లైఫ్లో ఒక చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుందండి, ఇంకో చాప్టర్ స్టార్ట్ అవుతుందన్నమాట. కొంతమంది ఇప్పుడు దాకా చాలా హ్యాపీగా, అసలు దీన్ని 2 రకాలుగా తీసుకోవాలండి మనము. కొంతమంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. కొంతమంది ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితికి పడిపోతారనమాట. హైలో ఉన్న వాళ్ళు లోకి పడిపోతారు, లో ఉన్న వాళ్ళు హైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. కర్మచక్రం అది. ఓకే, కర్మచక్రం. కొంతమందికి మీ లైఫ్ 360 డిగ్రీస్లో చేంజ్ని చూపిస్తుందండి. మీ కెరియర్లో ఒక పర్సన్ని మీరు మీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఈ పర్సన్ మీకు గోల్ రీచ్ అయ్యేందుకు కూడా హెల్ప్ చేస్తారు. మీ చుట్టూ ఉండే విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా మారుతాయి. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్తుందండి. ఓకే, మీ పర్సన్కి తన చుట్టుపక్కల ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉందండి. దాని వలన కూడా తను చాలా లాస్ అయ్యారనమాట. తన చుట్టూ ఏదో గొడవ జరిగింది, లాస్ అయ్యారు.
దాని వలన కూడా మీ లైఫ్లోకి రావాలి, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు దాకా ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళతో తన రిలేషన్షిప్ అనేది డెత్ అయిపోతుందన్నమాట. ఇంకా తనకి ఇంకా లైఫ్లో కూడా వాళ్ళతో వెళ్ళరండి ఈ పర్సన్. ఓకే, మీతోనే ఉండబోతున్నారు, మీతోనే లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు, మీతో 2 kids కూడా ఊహించుకుంటున్నారు. అండ్ కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందండి. కాబట్టి అందరు క్లెయిమ్ చేసుకోండి, మంచి కార్డ్స్ అయితే వచ్చాయి మీకు. ఓకేనా, మరి ఈ పర్సన్ వస్తే మీ లైఫ్లోకి ఎన్ని రోజులలో వస్తారు చూద్దామా. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారండి. ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు కెరియర్లో హెల్ప్ చేయడానికి రాబోతున్నారు. అండ్ రిలేషన్షిప్ పరంగా చూస్తే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి ఖచ్చితంగా. అండ్ కొంతమంది అయితే లాస్ అయ్యారు, ఇక్కడ లాస్ అవుతున్నారు కదా ఎలాగో, దానివల్ల కూడా బాధపడి మీ లైఫ్లో కూడా మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు. అండ్ కొంతమంది మంచి హై పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఆ పర్సన్ మీ లైఫ్లో రావడం చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. తన చుట్టూ తన ఎమోషన్స్ ఇప్పట్లో బయటకు రాకుండా వాళ్ళు పెట్టేసుకొని ఉంటున్నారు, కానీ ఎక్కువ రోజులు పెట్టుకోలేరనమాట. ఖచ్చితంగా మీతో మ్యారేజ్ చేసుకోవాలి, 2 kids కావాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్తో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, కొద్దిగంతా వెయిట్ చేస్తూ ఉన్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట. డెత్ అయిపోయిన రిలేషన్షిప్ రీబర్త్ అనేది అవుతుంది. ద ఫుల్ రిస్క్ తీసుకొని మరి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ద ఫుల్ ఈ పర్సన్ కొండల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, కింద లోయ ఉన్నది, కింద డాగ్ ఏమంటుందంటే రిస్క్ తీసుకుంటున్నావు, కొద్ది ముందుకెళ్తే పడిపోతావు అని చెప్తుంది. కానీ ఆ పర్సన్ వినిపించుకోవడం లేదన్నమాట. ఏదైతే అదైంది, నేను మా పర్సన్ లైఫ్లోకి వెళ్ళాల్సిందే అని అనుకుంటున్నారనమాట. ఆ పర్సన్ రాను మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొని రావచ్చు, మీకు కాలర్ మెసేజ్ రావచ్చు, ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తారనమాట. మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని తన చుట్టుపక్కల ఫ్రెండ్స్తో తను డిస్కషన్ చేస్తున్నారు. అండ్ తను మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ద చారియట్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీతో మళ్ళీ రీయూనియన్ కాడే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. ద లవర్ మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కూడా అన్నమాట మీరు. అండ్ కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మరి ఈ పర్సన్ మీ లైఫ్లో ఎన్ని రోజులలో రాబోతున్నారు చూద్దామా. ఇంకా మ్యారేజ్ కార్డ్ అయితే మనకు అవసరం లేదండి, ఆల్రెడీ 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చేసినాయి కాబట్టి. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎన్ని రోజులలో రాబోతున్నారు, ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటున్నారు, రావాలని అయితే అనుకుంటున్నారు. ఆ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నా పర్సన్ రైట్ పర్సన్ మీరే అని ఆ పర్సన్ అనుకుంటున్నారు వీళ్ళని. మరి ఎన్ని రోజులలో రావాలనుకుంటున్నారో తెలియజేయగలరు. ఎయిట్ ఆఫ్ కప్స్ 8 hours 8 days 8 weeks లోపల మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారండి. కాకపోతే అక్కడ లాస్ అయ్యారు కదా ఈ పర్సన్, తన చుట్టూ చాలా గొడవలు జరిగినాయి, దానివల్ల కూడా తను మనీలో కూడా కావచ్చు, తను చాలా హార్డ్ వర్క్ చేసి పని చేశారు ఆ పర్సన్, కానీ ఏదో ఒక విషయంలో తను లాస్ అయిపోయారు, దానివల్ల చాలా బాధపడుతున్నారు. ఈ బాధల నుంచి తను బయటపడాలని ఆలోచిస్తున్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చాలా ఎమోషనల్గా వస్తున్నారండి. 8 of cups దీనికి ఒక క్లారిఫై కార్డ్ వేస్తాము. 6 of wands తన చుట్టూ ఇవన్నీ ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారంటే తన చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తను మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎందుకు వస్తున్నారంటే తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. తనకు కొన్ని రోజులన్నా మీతో గడిపిన రోజులు ఉంటాయి కదా, అవన్నీ తనకు గుర్తొస్తున్నాయి అన్నమాట. దానివలన ఆ పర్సన్
చాలా బాధపడుతున్నారు, మీ లైఫ్లోకి అయితే వచ్చేయాలి అని అనుకుంటున్నారండి. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది. ఓకే, డెత్ కార్డ్కి ఒక కార్డు వేస్తానండి. ఇక్కడ డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది? కార్డ్కి మనం ఒక కార్డ్ తీస్తే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఎందుకంటే మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది కదా, తనకి మీ మీద ఇప్పుడు మీ వాల్యూ అనేది ఆ పర్సన్కి బాగా తెలిసి వచ్చిందండి. మీ మీద ఇప్పుడు తనకి ప్రేమ అనేది బాగా ఎక్కువైపోయిందన్నమాట. ఈ కప్పుల నుంచి వాటర్ ఫుల్ నిండేసి కింద ఇలా డ్రాప్స్ పడుతున్నాయి చూడండి. తన మనసులో కూడా మీ మీద ప్రేమ అలా పొంగి పొడిపోతుందన్నమాట. దానివల్లనే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్తోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. మరి మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దామా? నేను తీయక ముందే కాల్ పడింది. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి, ఇవి మీ ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ హ్యాపీ ఫ్యామిలీ, మళ్ళీ మ్యారేజ్ కార్డే అండి, డౌటే లేదు. ఓకే, క్లెయిమ్ చేసుకోండి అందరూ. మీ పర్సన్ తను ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కదా, తనకు మనీ ఫ్లో బాగుందండి. తనకు తన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనీని చూడబోతున్నారనమాట. మీ పర్సన్ ఏదో ఒక విషయంలో తను హార్ట్ బ్రేక్ అయింది, ఇక్కడ లాస్ అయ్యారు కదా చాలా. మరి తనతో ఎవరో గొడవ పెట్టుకున్నారు, చాలా లాస్ చేశారు. చాలా లాస్ చేయడం వలన తనకి హార్ట్ బ్రేక్ అయింది. థర్డ్ చక్ర ఆర్కేంజల్ చాముల్, తనకు థర్డ్ చక్ర బ్యాలెన్స్లో లేదండి. మీ పర్సన్ కొద్దిగా అది బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ఎనర్జీస్ డోర్ టు స్పిరిట్, మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అటాచ్మెంట్, మీరు మీ పర్సన్తోనే చాలా అటాచ్మెంట్తో ఫీల్ అవుతున్నారు, కానీ మీ మనసులను పెట్టుకొని బాధపడుతున్నారు. ఆ పర్సన్కి మీరు చెప్పడం లేదన్నమాట. మీ మనసులో పెట్టుకొని చాలా బాధపడుతున్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు మీ పర్సన్తోనే ఉండాలి, తనతోనే మ్యారేజ్ అవ్వాలని మీరు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు, కానీ అవి ఇంకా జరగవు అనేసి మీరు బాధపడుతున్నట్టున్నారు. ఇంకా ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఆ పర్సన్ వస్తే కూడా మళ్ళీ ఇప్పటికైనా నాతోనే ఉంటారా, మళ్ళీ వెళ్ళిపోతారా, మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ బాధపడాల్సి వస్తుందా నాకు అనేసి మీరు బాధపడుతూ ఉన్నారనమాట చాలా. కాబట్టి ఏం భయపడకండి. మీ పర్సన్ అయితే ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో ఎంగేజ్మెంట్ జరగాలనే ఇంటెన్షన్స్తోనే వస్తున్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో అంత మెసేజ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మీకు మంచి కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీరందరూ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.